హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దిగుమగం గ్రామంలో మహాభారత యజ్ఞం ప్రారంభం అన్నమాట. ఇదే గుండాలమ్మ. ఇది ఒక అడవి ప్రాంతము. ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ ఉంది మా ఇంటికి పోవాలంటే. ఊర్లోకి పోవాలంటే ఇటుకల్లా 1 కిలోమీటర్ అనమాట. మధ్యలో ఉంది ఈమె. ఈమె చరిత్ర ఏంటంటే, ఈమె గుండాలమ్మ అంటే మాగం వాళ్ళ ఆడబడుసు. మాగం వాళ్ళ ఆడబడుసు అయితే ఈమె గొర్రెలు మేపుకుంటా ఉన్నారంట, భార్యాభర్త. గొర్రెలు మేపుకుంటా ఉంటే ఆమెని పెద్ద పులి వచ్చి భర్తను తినేసిందంట. భర్తను తినేసినప్పుడు భార్య అప్పుడంతా సహగమనం అవ్వాలి కాబట్టి సహగమనం అయిపోయిందంట ఇక్కడే. అందువల్ల ఈమెను తీసుకుపోయి ఒక బండకు శిల మాదిరి భార్యాభర్తని చేసి ధర్మరాజుల గుడి కాడ పెట్టి ఉండారు. అందువల్ల ప్రతి ఒక్క సంవత్సరము మాగం వాళ్ళు వచ్చి పలమనేరు దగ్గర ఉన్నారు. మా ఊరికి పేరు రావడం కూడా దిగువ మాగం అని వాళ్ళ వల్లనే. వాళ్ళు వచ్చి ఇప్పుడు ముందు రోజే, ప్రారంభమయ్యే ముందు రోజు ఇది మాదిరి తెచ్చిపెట్టేసిపోవాలన్నమాట. పానకము, నీళ్ళు, దుత్తలతో తెచ్చిపెట్టి ఆ తల్లికి పెట్టేసిపోతారు. అప్పుడైతే ఇంత స్టేజీ లేదు. ఈ సంవత్సరం స్టేజీ కట్టినారు. దీనికి చాలా ఖరీదు పెట్టి చాలా బాగా చేశారు. ఈరోజు అరుణ్ కుమార్ గారు కూడా వస్తున్నారు ఇక్కడికి. అందుకని కారు రావడానికి బాగా ఇచ్చేస్తున్నారు. జనాలు ఇంకా రాలేదు, అరగంట సేపు పడుతుంది. అక్కడి నుంచి వచ్చినారంటే ఈ దొత్త ఎత్తుకోవాలి. దేవుడు వచ్చిన అతను ఎత్తుకొని జాట ఎత్తుకుంటాడనమాట. ఆయన కరెక్ట్గా ఉంటేనే సరిపోయింది, జాడితో వాంచుతాడు అనమాట పూజారిని కూడా. చూడండి గుండాలమ్మ, మీరు ఏదన్నా అనుకుంటే కూడా తప్పకుండా జరుగుతుంది. నమస్తే. ఈయన భక్తుడు, మంచి భక్తుడు. వెంకటాపురం లక్ష్మయ్య ఆయన పేరు. మహాభారత యజ్ఞానికి అందరూ ఆహ్వానులే. ఇక్కడ బెంగళూరు ఆయన ఈ స్థలం అంతా కొని ఫెన్సేషన్ వేసినాడు. దీనిలో ఈ స్థలాన్ని అతను దేవుడికి ఇచ్చినాడు అనమాట. ఆయన చాలా పుణ్యమూర్తి. ఇంత స్థలాన్ని ఇచ్చాడు కదా, కాబట్టి దీన్ని మా ఊరు గ్రామస్తులు, మా భర్త గారు, ఇంకా ఉండగలిగిన పెద్దలు చిన్నలు అందరూ కలిసి 15 రోజుల్లో పూర్తి చేసినారు. ఆ తల్లి ఆశీస్సుల వల్ల అంత తొందరగా జరిగిందనమాట. ఆయన మా ఆయన.